అంటే నెలకో పండగ. ఒక హిందువులకే కాదు, వేరే మతాలకు కూడా నెలకో పండగ ఉట్టుకొచ్చింది అనుకోండి. కానీ యూరప్ అంటే మేజర్గా సెలబ్రేషన్స్ అయితే క్రిస్మస్కే బాగా కనబడతాయి. ఈస్టర్ ఉన్నది, హ్యాలోవిన్ ఉన్నది, థ్యాంక్స్ గివింగ్ ఉన్నది, న్యూ ఇయర్ ఉన్నది, ఇవన్నీ వేరు. బట్ మేజర్గా క్రిస్మస్ అంటే ఫుల్ వైబ్రెంట్గా సెలబ్రేషన్స్, హంగామా, ఓవరాల్గా చాలా హ్యాపెనింగ్ ఉంటుంది. సో అట్లా యూరప్లో ఎంత బాగా జరిగిందో క్రిస్మస్ ఒకసారి చూడండి మీరు కూడా. ఏంది నేను చెప్పిన దానికి మీరు చూసిన వీడియోకి అసలు సింక్ అవుతలేదు కదా మీకు. కానీ జరిగింది అదే నిజం. ఎక్కడ చూడు యూరోప్లో ఏ కంట్రీలో కానీ, ఏ మేజర్ సిటీలో కానీ, మేజర్ ప్లేస్లో ఎక్కడైతే సెలబ్రేషన్స్ బాగా అయితే అక్కడ కానీ ఎక్కడా కూడా వాళ్ళకున్న ఏకైక పండగని, ఫుల్ సెలబ్రేషన్స్ని చక్కగా చేసుకోనియలేదు. అక్కడంతా కూడా పాలస్తీనా జెండాలు పట్టుకొని ర్యాలీలు చేసిండ్రు, నినాదాలు తీసిండ్రు, వాళ్ళ కల్చర్లో ఉన్న డిఫరెంట్ యాక్టివిటీస్ని కూడా డిస్టర్బ్ చేసిండ్రు మధ్యలోకి పోయి మరి. సో ఇది పరిస్థితి ఆడ. చర్చిల బయట నమాజ్లు చేసిండ్రు, ప్రతి మాల్ బయట పోయి నినాదాలు ఇచ్చిండ్రు, ర్యాలీలు చేసిండ్రు. కొన్ని హ్యాపెనింగ్ ప్లేసెస్ ఉంటాయి చూసిండ్రా, ఈ క్రిస్మస్ ఈవ్ టైంలో ఫుల్ జనాలందరూ ఒక్క దగ్గర ఉంటారు సెలబ్రేషన్స్లో భాగంగా. అలాంటి ప్లేస్లకు పోయి ఒక పెద్ద లౌడ్ స్పీకర్ పెట్టుకొని పెద్ద నినాదాలు ఇచ్చిండ్రు, వాళ్ళ అరుపులు అన్నిగా. ఆఖరికి కొన్ని ప్లేసెస్లో అయితే టెర్రరిస్ట్ అటాక్ అవుతుందేమో అనే భయానికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోలేరు. ఇటలీలో ఒక దగ్గర క్రిస్మస్ ట్రీ ఉంది, దాని ముందు ఏదో ఒక మంచి ఆర్ట్ ఉంది. ఆ ఆర్ట్ దగ్గర వాళ్ళ కల్చరల్ యాక్టివిటీ ఏదో చేస్తున్నారు వాళ్ళు, మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్ కలిసి. వాళ్ళకి మధ్యలోకి పోయి వీళ్ళు ఏం చేస్తారో ఒకసారి చూడండి. I will go inshallah recite some Quran. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ياسين. మోస్ట్ ఎఫెక్టెడ్ ప్లేస్ జర్మనీ. నిజానికి చెప్పాలంటే యూరోపియన్ కంట్రీస్లలో జర్మనీ ఎక్కువ మంది ముస్లిం శరణార్థులకి ఆశ్రయం ఇచ్చింది. ఆ కృతజ్ఞత భావం కూడా లేకుండా చాలా ప్లేసెస్లలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ని బాగా డిస్టర్బ్ చేసిర్రు. ఇంకో విషయం ఏంటి అని అంటే, అక్కడ వన్ ఆఫ్ ద క్రిస్మస్ మార్కెట్లో ఏదో అటాక్ ప్లాన్ చేసిండ్రంట. అలా ఒక 5గురిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. చాలా పెద్ద ప్రమాదం తప్పింది దానివల్ల. అక్కడ న్యూస్ ఛానలే చెప్తుంది ఆ విషయం, చూడు. Terrorists have struck 7 European Christmas markets since 2014, 3 in France and 4 in Germany, all carried out by men of Muslim or Middle Eastern backgrounds. Authorities arrested 5 men suspected of planning attack number 8 in Germany last week. లండన్లోనైతే ప్రస్తుత మేయర్ ముస్లిమే ఉన్నాడు కదా, ఆయన గెలిచి 1 year అయ్యింది అని చెప్పేసి కరెక్ట్గా క్రిస్మస్ రోజు సెలబ్రేషన్స్ అవుతుంటే ఆ సెలబ్రేషన్స్ అవుతున్న స్ట్రీట్స్ మధ్యలో నుంచి కార్ల ర్యాలీ తీసిండ్రు, గట్టిగా నినాదాలు చేసుకుంటారు. ఇట్లా అగ్రెసివ్గా కొన్ని చేయాల్సినవి చేస్తున్నారు కదా. ఇంకొక బ్యాచ్ ఉన్నది అక్కడ యూకేలోనే. వీళ్ళేం చేస్తున్నారంటే, ఇప్పటి వరకు మీరు క్రిస్టియన్ మిషనరీస్ పోయి మత ప్రచారం చేసుకోవడం అనేది చూసుంటారు. ఆ క్రిస్మస్ ఈవెంట్స్కే పోయి అక్కడ ఉన్న క్రిస్టియన్స్కే మత ప్రచారం చేస్తున్నారు, మతం మారుమని. ఇప్పుడు ఈ రకం చూసారు కదా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనది ఇంకో రకం అన్నట్టు. ఆయనకి ఒక సోషల్ మీడియా పేజ్ ఉంది, దాని పేరు వే ఆఫ్ లైఫ్ ఎస్క్యూ. ఆయనకి 2 బిడ్డలు, ఆ 2 బిడ్డలతో కలిసి రీల్స్ చేస్తుంటాడు అనమాట ఆ పేజ్లో. అలా మ్యాక్సిమం రీల్స్లో క్రిస్టియన్ పండుగలన్నీ వావ్ అని స్టార్ట్ అవుతాయి అన్నట్టు. కానీ ఆ రీల్ ఎండ్ అయ్యే లోపు ఆ పండుగలన్నీ హరాం అని చెప్తారు. Oh my God, you look so cute, right? Celebrating these holidays isn't even about, is it haram? ఇక డెన్మార్క్ లో చూడరు ఒకసారి, క్రిస్టియన్ మార్కెట్స్ కి పోయి అక్కడ పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి ఏం చేస్తున్నారు. ఇది జరిగింది ఫ్రాన్స్ లా. మామూలుగా క్రిస్మస్ రాగానే అందరూ ఏం చేస్తారు, ఎక్స్మస్ ట్రీస్ పెట్టుకుంటారు. ఆ ట్రీస్ కి వాళ్ళకి నచ్చిన డెకరేటివ్ ఐటమ్స్ తోని మంచిగా డెకరేట్ చేసుకుంటారు కదా. అట్లా చేసుకున్న వాటిని ఏం చేస్తున్నారో చూడండి. చూసారుగా, అది ఎంత ఎత్తుంది, అయినా కానీ దాని మీదకి ఎక్కి దానికి ఉన్న అన్ని పీకి వారేస్తున్నారు. జర్మనీలో బ్రాండెన్బర్గ్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఒక హిస్టారిక్ ఆర్చ్ ఉంది. ఆ ఆర్చ్ దగ్గర ఏంది అని అంటే, ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు అందరు గ్యాదర్ అవుతుంటారు అనమాట. అక్కడ ఏం చేస్తున్నారో చూడు. చూసారుగా,
మొత్తం ప్రో పాలస్తీనా బ్యానర్లు కట్టినరు, జెండాలు ఊపుతున్నారు, నినాదాలు చేస్తున్నారు, హంగామా చేస్తున్నారు. ఒకసారి మీరే ఆలోచించండి, పాలస్తీనా పైన ఇజ్రాయెల్ అటాక్లో మేజర్ సపోర్ట్ ఎవరు వాళ్ళకి? యుఎస్ఏ. అంటే ఈ కథలన్నీ పడేది ఉంటే పోయి యుఎస్లో పడాలి, కానీ ఈడ పడుతున్నారు. అంటే ఆడ పడే సత్తా లేదు కాబట్టి ఈడ పడుతున్నారు ఈ దేశాలని. అది కూడా మళ్ళీ పండగ పూట. అదే ఒకవేళ రివర్స్ వాళ్ళు చేసిండ్రు అనుకో, అంటే ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చింది, వీళ్ళు నమాజ్లకు పోయినరు అన్నప్పుడు వీళ్ళు పోయి వీళ్ళ డిస్టర్బెన్స్ ఏదైనా చేసిర్రు అనుకోవాలని ఊకుంటారా? ఇక నెదర్లాండ్స్లోనైతే ఒక పెద్ద చర్చికి డైరెక్ట్గా ఇట్లా మెయిన్ డోర్కి ఆపోజిట్గా బయట నుంచొని ఎంత గట్టిగా నినాదాలు చేస్తున్నారో అలా హంగామా ఎట్లుందో చూడుండ్రు ఒకసారి. చూసినరా? నువ్వు చర్చ్లో ప్రశాంతంగా ఎట్లా ప్రేయర్ చేసుకుంటావో నేను కూడా చూస్తా అన్నట్టు లేదు. యూరోప్లో ఏమేమి జరిగిందో చెప్పిన కదా నేను. ఇప్పుడు న్యూయార్క్లో రీసెంట్గా అక్కడ కూడా మేయర్ ముస్లిమే అయ్యిండు, తెలుసు కదా మీకు. సో అక్కడ ఒక్క దగ్గర, మిగతా యూఎస్ అంతా ఇంకా వాకలేదు కానీ, బట్ అక్కడ మాత్రం మేయర్ మావోడే అనే దీంతో వాళ్ళు ఏం చేసిరో చూడండి సెలబ్రేషన్స్లో. How many of y'all would come out on Christmas Day and ruin their Christmas? So if y'all are down, we're going to take over Christmas and New Year's too. We're not going to let these cops, these politicians, these ignorant people, these media companies enjoy these holidays. విన్నారు కదా, వీళ్ళని ఏ పండగ మంచిగా ప్రశాంతంగా జరుపుకొనియొద్దు. మనం ఎక్కడెక్కడ వీళ్ళు పండగ చేసుకుంటే అక్కడక్కడ వీళ్ళని డిస్టర్బ్ చేద్దాము, హంగామా చేద్దాము, నినాదాలు ఇద్దాము అని చెప్పేసి అందరి మధ్యలో బహిరంగంగా చెప్తున్నారు. అది కూడా ఒక క్రిస్టియన్ కంట్రీలా. క్రిస్టియన్ కంట్రీస్లో క్రిస్మస్ ఎట్లా జరుగుతుందో చూసిండ్రు కదా, ఇప్పుడు ముస్లిం కంట్రీస్లో క్రిస్మస్ ఎట్లా జరుగుతుందో చూపిస్తా చూడండి. చూసినగా మీరు ఫస్ట్ చూసిన వీడియోనేమో సౌదీలది, రెండోదేమో లెబనాన్ది. సో ఈ రెండు కూడా పక్కా ఇస్లామిక్ కంట్రీస్, కానీ ఎంత ప్రశాంతంగా ఫెస్టివల్ చేసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ కలిసి చేసుకుంటున్నారు, లిబరల్గా అందరు ఒక దగ్గర చేరి మంచిగా వాళ్ళు కూడా ప్రేయర్లో సహకరిస్తున్నారు, చేస్తున్నారు కూడా. కానీ ఏవైతే ఫ్రీ కంట్రీస్, వెస్ట్ ఏదైతే ఫ్రీ కంట్రీస్ ఉన్నాయో, ఇవన్నీ మేము ఫ్రీ కంట్రీస్ అని చెప్పుకుంటా ఉంటారు కదా, వాళ్ళ కంట్రీస్లో వాళ్ళ పండగలు వాళ్ళే సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. అది పరిస్థితి. అటు క్రిస్టియన్ కంట్రీస్లో ఇటు ఇస్లామిక్ కంట్రీస్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకురో చూసారు కదా మీరు క్రిస్మస్. ఇప్పుడు మన ఇండియాలో ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారంటే, ఎంత స్వేచ్ఛతో సెలబ్రేట్ చేసుకున్నారంటే, లిటరలీ వాళ్ళ స్వేచ్ఛ బీర్ బాటిళ్లతోని ఎక్స్మస్ ట్రీ తయారు చేసేంత స్వేచ్ఛ అన్నట్టు ఈడ చూడండి. ఇంకా ఇట్లా రకరకాలుగా సెలబ్రేట్ చేసుకున్నారు. అసలు ప్రపంచంలో ఎక్కడా లేనంత రేంజ్లో మన దగ్గర, మన భారతదేశంలో సెలబ్రేట్ చేసుకున్నారు క్రిస్మస్ని. మరి ఇండియాలో క్రిస్మస్ పండుగను ఎవరు అడ్డుకోలేదా అనే ప్రశ్న మీకు రావచ్చు. డెఫినెట్లీ అవి కూడా జరిగినాయి. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఏ స్కూళ్ళలో అయితే బొట్టు పెట్టుకొని రానియలేదో, లేకపోతే మాలేసుకున్న వాళ్ళని రానియలేదో, అలవ్ చేయలేదో, అలాంటి స్కూళ్ళల్లో 1-2 కాదు, అట్లా 3 రోజులు సెలబ్రేషన్స్ చేసిండ్రు, క్రిస్మస్ సెలబ్రేషన్స్. అట్లా చేసేసరికి పేరెంట్స్, కొంతమంది యాక్టివిస్టులు పోయి అడ్డుకున్నారు, ప్రశ్నించిండ్రు. చెప్పండి, మనము ఒక్క రోజు సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తారు, మేము వారం రోజుల నుంచి చూస్తున్నాం. మేము ఇక్కడ మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఒక్క రోజు చేసిందంటే ఒకే అర్థం ఉందండి. 4 రోజుల నుంచి చూస్తున్నా, ఇదే నుండి నడుస్తుంది మాకు ఇక్కడ. ముందు పని చేయండి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా పని చేయండి. ఐ డోంట్ నో ఎనీథింగ్. ముందు మీ పిల్లలందరికీ ఏంది అది జోకాల వేషాలు వేసి పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏం తమాషా చేస్తున్నారు ఇక్కడ. ఒకరోజు చెప్పండి, మీరు కావాలంటే ఒక్కరోజు చెప్పండి క్రిస్మస్ గురించి కానీ, లేకపోతే ఇంకేదైనా దాని గురించి కానీ. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి పిల్లల్ని ఏమి ఇది మన తమాషా నడుస్తుందా? అస్సాంలో కూడా కొన్ని ఇష్యూస్ అయినాయి. ఎందుకంటే అక్కడ టెంపుల్ స్ట్రీట్స్లో మొత్తం క్రిస్మస్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా షాప్స్లలో అమ్ముతున్నారు అని చెప్పేసి అక్కడ కూడా ఇష్యూస్ జరిగినాయి. 99% ఇండియా మొత్తంలో కూడా సెలబ్రేషన్స్ చాలా ఘనంగా, హ్యాపీగా జరిగినాయి. ఇంకా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా పండగ ఎవరు కావాలో వాళ్ళు చేసుకున్నారు. ఓన్లీ 1-2% ఇష్యూస్ ఉన్నాయి.